విశాఖ ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరు ఒడ్డుకు చేరుకోగా మహిళ మృతి చెందింది. మరొకరి కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం మృతి చెందిన మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంగా తరలించారు. సముద్రంలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో ఒక్కసారిగా తమను కెరటాలు లాక్కెళ్లాయని సురక్షితంగా బయటకు వచ్చిన వ్యక్తి తెలిపారు. పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి కుటుంబం విశాఖకు వచ్చినట్టు చెప్పారు. బీచ్లో సరదాగా స్నానానికి దిగిన సమయంలో ప్రమాదం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్ర కెరటాలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు ప్రకటించారు. ఇక ఆర్కే బీచ్ లో విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శివ. విశాఖలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుండి ఒక పెళ్లి కోసం ఒక కుటుంబంతో పాటు కొంతమంది యువకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే విశాఖలో వచ్చినటువంటి ఫ్యామిలీ ఈ రోజు విశాఖ బీచ్ లో గల్లంతైనటువంటి విషాద సంఘటన అటు పెళ్లి ఫ్యామిలీతో పాటు ఇటు గల్లంతైన వారికి కాస్త విషాదాన్ని అయితే నిలిపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో విశాఖ బీచ్ కి 4 వ్యక్తులు అయితే రావడం జరిగింది. 4 ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు 4 యువకులు కూడా ఇక్కడికి విశాఖ బీచ్ కి చేరుకున్నారు. ఎంతో ఆహ్లాదకరంగా పెళ్లిని వీక్షించడానికి వచ్చినటువంటి ఈ ఫ్యామిలీ కాస్త విశాఖ బీచ్ కు వచ్చి గల్లంతవడంతో అటు పెళ్లి కుటుంబ సభ్యులతో పాటు ఇటు గల్లంతైన వారి వంటి కుటుంబ సభ్యుల్లో కూడా కాస్త విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే గల్లంతైన వారిలో ఒక మహిళ ఇప్పటికే మృతి చెందినట్టు అయితే ఇప్పటికే మనకు తెలుస్తుంది. అలానే మరో 3 గల్లంతైనట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ మహిళను కాపాడడానికి ఆ పక్కనే బీచ్ లో ఆహ్లాదకరంగా గడపడానికి వచ్చినటువంటి ఒరిస్సా కుర్రాడు ఒక వ్యక్తి ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళి ఆ యువకుడు కూడా గల్లంతైనట్టుగా అయితే ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం. మొత్తంగా చూసుకున్నట్టయితే దాదాపుగా 4 వ్యక్తులు ఇప్పటికే గల్లంతైనట్టుగా అయితే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే 4 వ్యక్తుల్ని ఇప్పటికే గజెత్తగాళ్ళ వెతకడం జరుగుతుంది. కూడా ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళు ఏ తీరానికి చేరుకున్నారో ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అటు ఆర్కే బీచ్ తీరానికి కానీ ఇటు పూడిమడక తీరానికి కూడా మెరైన్ పోలీసులకు ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. ఎక్కడైనా ఈ మృతదేహాలు కానీ ఒకవేళ వచ్చినట్టు కనుక అయితే సమాచారం అందించమంటూ కూడా ఇప్పటికే మెరైన్ పోలీసులు కూడా ఒక పక్కన ఉన్నారు. ఒక పక్కన కుటుంబ సభ్యులంతా కూడా ఆర్తనాదాలతో ఇప్పటికే ఆర్కే బీచ్ కి అయితే చేరుకోవడం జరిగింది. ఒక పక్క మ్యారేజ్ ఉంది, ఇంకొక మరికొద్ది సేపట్లో 9 గంటలకు జరగనుంది. అయితే వీరంతా కూడా విషాదంలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఒక పక్కన బీచ్ కి ఎవరో రావద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు ఎంత చెప్తున్నప్పటికీ కూడా పర్యాటకులు విపరీతంగా రావడంతో అటు పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ చేతులు ఎత్తేయడం జరిగింది. ఒక పక్కన విపరీతమైన ఒక పక్క గాలులతో పాటు వర్షాలు కూడా విశాఖలో కురుస్తున్నటువంటి పరిస్థితి. ఆర్కే బీచ్ లో ఇప్పటికే సముద్రం అంతా కూడా అల్లకల్లంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అటు అధికారులు కూడా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. పర్యాటకులు దాదాపుగా వీకెండ్ కావడంతో అటు రానున్న 3 రోజులు కూడా సెలవులు కావడంతో పర్యాటకుల్ని నియంత్రించడంలో అధికారులు కూడా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి సంఘటన రానున్న 3 రోజులు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న రేపు 15 ఆగస్టు అలానే సెకండ్ సాటర్డే అలానే ఆదివారం లోపల ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆర్కే బీచ్ కి ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే అధికారులు ఇప్పటికీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు అంటూ స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పెళ్లి కుటుంబంలో కాస్త విషాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అటు కుటుంబ సభ్యులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు గల్లంతైన వారు కనీసం ఆచూకీని తెలియజేయాలంటూ కూడా అధికారులు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికారులు కూడా చేరుకున్నటువంటి గజెత్తగాలతో ఇప్పటికే గల్లంతైన వారిగా ఆచూకీ కోసం అయితే పర్యవేక్షిస్తున్నట్టు. అయితే గల్లంతైన వారికి మృతదేహాలన్నా కనీసం అప్పగించాలంటూ కూడా ఆర్తనాదాలతో విశాఖ బీచ్ అంతా కూడా అలమటించిన పరిస్థితి. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇప్పటికైనా ఇలాంటి అవ్వకుండా చర్యలు చేపట్టాలంటూ కూడా స్థానికులు అయితే కోరుకున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న 3 రోజులు కూడా
విపత్కరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే చూస్తున్నట్టయితే అటు ఏపీలో భారీగా వర్షాలుగా అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే విశాఖలో ఆ చెదురుముదురు జల్లులు తప్పించుకొని ఎక్కడ ఏమీ లేదన్న నిర్లక్ష్యంతో అధికారులు ఎక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా పర్యవేక్షణ చేయట్లేదంటూ కూడా కాస్త ప్రజల్లో అయితే ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి అయితే సాయంత్రం నుంచి కూడా కాస్త చెదురుముదురు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా కాస్త నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్కే బీచ్ లో ఇప్పటికే ఆంక్షలు విధించాలంటూ కూడా హోమ్ మినిస్టర్ అనిత అయితే అధికారులతో పాటు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా మాట్లాడారు. ఆయన కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత మంది పర్యవేక్షణ దాదాపుగా ఆర్కే బీచ్ అంతా కూడా పర్యాటకులతో నిండిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారికి సముద్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది, అసలు అక్కడ గజేతగాలు కానీ నేవీ అధికారులు కానీ ఎవరు లేకపోవడంతో ఈ ఎవరైతే పర్యాటక నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారో వాళ్ళంతా కూడా ఒకసారి సముద్రంలో దిగడంతో ఈ విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషాదం చోటు చేసుకోవడంతో అటు పెళ్లి కుటుంబంలో కూడా గల్లంతైన వారి అధికారులు అయితే నిలదీస్తున్నట్టు మరి మరొక చూసుకున్నట్టుంటే సముద్రం అల్లకల్లంగా ఉంది.